హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసుకి. ఈ ఇయర్ రెండోసారి కూడా మళ్ళీ తిరుపతి వెళ్ళే అవకాశం దొరికిందండి నాకు. సో కాకపోతే ఈ ఇయర్ ఇక్కడ నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి కాకుండా నేను తెనాలి నుంచి వెళ్ళాను మా కజిన్ని కలిసి. అక్కడి నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతికి వెళ్ళాము. ఈ ఇయర్ జరిగిన వింతలు విశేషాలు ఏంటో అక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ ఒక వ్లాగ్లా చేద్దామని అనుకున్నాను. సో అందుకు సంబంధించిన వీడియో. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అన్నారు, ఈ తుఫాన్ పడుతుంది, అవసరమా ఇప్పుడు, ఇంత సిచ్యువేషన్ బాగాలేదు కదా, ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, జర్నీ స్కిప్ చేస్తే బెటర్ అని. ఈసారి తుఫాన్ కాదు కదా, సునామీ వచ్చినా కొండపైకి ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇక్కడి నుంచి దొరక్కపోయినా తెనాలి నుంచి అయినా సరే వెళ్ళిపోయాను. కానీ లక్కీగా నేను బయలుదేరే టైంకే తుఫాన్ ఆగిపోయింది. హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో ఎక్కడా కూడా వర్షం పడలేదు అసలు జర్నీ మొత్తంలో. చాలా ప్లెజెంట్గా వెళ్ళిపోయింది. అలిపిరి చేరుకోగానే నేను మా కజిన్ అనుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా పైకి ఎక్కుదామని. సో 2 hours 20 minutesలోనే 3550 మెట్లు ఎక్కేసాము. అండ్ సర్ప్రైజింగ్ ఇక్కడ చాలా అంటే చాలా జింకలు ఉన్నాయండి. ఇన్ని జింకలు నేను ఎప్పుడు చూడలేదు. తిరుపతిలో అప్పుడప్పుడు దూరంగా కనిపిస్తాయి కానీ మేము వెళ్ళే దారంతా కూడా అంత ఎక్కువ చాలా అంటే చాలా జింకలు కనిపించాయి. తర్వాత మా బాబాయ్ చెప్పారు, అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర పులులు సంచరిస్తున్నాయని అక్కడ కనిపించాయంట. సో మేబీ అందుకనేమో జింకలన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి అనిపించింది. ఎందుకంటే అవి మనం జరుగుతుంటేనే అటు ఇటు కదిలిపోతాయి, దూరం నుంచి చూస్తాయి. ఏదైనా పెట్టినా ఇట్లా వచ్చి లాక్కొని వెళ్ళిపోవడం తప్ప అంత దగ్గరగా ఉండవు. కానీ ఈసారి కదలకుండా అలా నుంచున్నాయి. చాలామంది ఇట్లా కొమ్ములు ముట్టుకుంటున్నారు, ఇట్లా ఇట్లా అంటున్నారు, కానీ అవి ఏమంత రెస్పాండ్ అవ్వట్లేదు. మనం వాటిని ఎంత వింతగా చూస్తున్నామో అవి కూడా మనల్ని అంత వింతగా చూస్తున్నాయి. అంత పట్టించుకోవట్లేదు అసలు మనల్ని. ఈ కొండ ముచ్చులు మాత్రం భలే కూర్చున్నాయి బండల మీద హాయిగా, ఊర్లో పెద్ద మనుషులు కూర్చున్నట్టు. ఇంకొకటి చెప్పాలి, అసలు తుఫాన్ ఎఫెక్ట్గా ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా చోట్ల ఇట్లా జలపాతాలాగా చిన్న చిన్న దారాలు పడుతున్నాయి. అసలు అవైతే లిటరలీ చిల్లు అంటే చిల్లుగా ఉన్నాయి. ఇలాంటి ఇంత చల్లగా కాళ్ళ కింద వచ్చి నీళ్ళు వెళ్ళడం అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. చెరువులు నదుల్లో చూసాం కానీ అవి ఏమి పనికిరావు. మరి ఇవి అంత చల్లగా ఎట్లాగే తెలియదు కానీ కొండపై నుంచి ఎక్కడి నుంచో పడుతున్నాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలామంది అక్కడ నుంచుని వీడియోలు అవి తీసుకుంటూ ఉన్నారు. అప్పటికి పోలీసులు చెప్తున్నారు అటు సైడ్ నుంచోకండి, వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని. కొంతమంది వాటి కింద అయినా నుంచుంటున్నారు. అసలు చూడండి, దారాలు పడుతూ ఉంటే ఆ నీళ్ళలోంచి నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళ దగ్గర నుంచి తలకు ఒక కరెంటు పాస్ అయినట్టు అయింది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలనిపించింది నాకు. ఫైనలీ ఎట్లాగట్లా మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసాము. యాక్చువల్గా లాస్ట్ టైం ఎక్కినట్టు 41 మెట్లు ఎక్కుదాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. 11 మెట్లు మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ మీద ఎక్కి పైకి వచ్చేసాను. ఇంకా ఫైనలీ పైకి వెళ్ళిన తర్వాత, స్వామి నీ దగ్గరకు వచ్చేసాను 3550 మెట్లు ఎక్కి అన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకి మాత్రమే ఆయన చూడాలనిపిస్తే సరిపోదు, ఆయనకు కూడా మనం చూడాలనిపించాలి. ఆయన సరే అంటేనే కదా మనం వెళ్ళగలుగుతామని అనిపిస్తూ ఉంటుంది. అండ్ పైన కూడా మీరు చూస్తే అంత క్రౌడ్ ఏం లేరు ఎక్కువగా, అంటే మరీ ఓవర్గా అంత ఒకరినొకరు తోసుకునేంత క్రౌడ్ అయితే లేరు. సింపుల్గా మామూలుగా ఉన్నారు జనాలు లోపల దర్శనం అప్పుడు కానీ ఇక్కడ కానీ. అసలు సాయంత్రం పూట స్వామివారు మలయప్ప స్వామి బయటకు వస్తారు, ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా క్రౌడ్ ఉంటారు, కానీ హారతి ఇవ్వడానికి వాటికి అంత ఓవర్ క్రౌడ్ అయితే ఎక్కడ లేరు. బాగుంది. ఇది ఒక అంటే తిరుపతిలో ఇలా కొంచెం ఖాళీగా ఉండడం, అలాంటప్పుడు వెళ్ళడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాగుంది. అండ్ పర్టికులర్గా ఈసారి మర్చిపోకుండా చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి భోజనం చేస్తుంటే వడ దొరికింది. అల్టిమేట్ టేస్ట్, చాలా బాగుంది. ఇన్ని ఇయర్స్లో చాలామంది చెప్తుంటే విన్నా కానీ ఫస్ట్ టైం తిన్నాను వడ. దర్శనం అయిన తర్వాత వెళ్దాం భోజనానికి అన్నాడు, కానీ మా దర్శనం వచ్చేసి నైట్ 10 o'clockకి, బట్ ఈవినింగ్ 4:30కి మేము రెడీ అయిపోయాము. సో ఫస్ట్ దర్శనం చేసేసుకుని వచ్చి తిందాం అన్నాడు, కానీ నా వల్ల కాలేదు అప్పటికే అంత ఫాస్ట్గా ఎక్కడం వల్ల. సో దర్శనం మాత్రం బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల కూడా అంత ఓవర్ క్రౌడ్ ఏం లేరు. చాలా బాగా దర్శనం అయింది. రిటర్న్ అయితే రేణిగుంట నుంచి తెనాలికి వందే భారత్ బుక్ చేసుకున్నాము. నాకు కూడా వందే భారత్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ రేణిగుంటకి ఆ పేరు ఎలా వచ్చిందో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. రేణిగుంట అనే ఊరికి రేణిగుంట అనే పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం అసలు ఎలా వచ్చిందో అది. అండ్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్లో 70-80 అట్లా కొట్టాడు. సో తర్వాత అవుట్స్కట్స్ దాటిన తర్వాత అసలు 100, 110, 115, 125, 129 కూడా కొట్టాడు. చాలా స్పీడ్ వెళ్ళింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పీడ్ ఉన్నా కానీ ఎక్కడ గ్లిచెస్ కానీ ఇట్లాగా
ఏదో షేక్ అవ్వడం ఇట్లా ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. జర్నీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఓవరాల్గా ఇది నా తిరుపతి ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ బాయ్, టాటా.